పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్కడ జనసేన పార్టీ నుంచి అలాగే కూటమి నుంచి డిప్యూటీ సీఎంగా వారి ప్రభుత్వమే ఉంది. మరి పవన్ కళ్యాణ్ తెలంగాణను ఉద్దేశించి తెలంగాణ దిష్టి మా కోనసీమకు తగిలింది అని మాట్లాడాడు అంటూ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పవన్ కళ్యాణ్ విమర్శించడం జరుగుతుంది. మరి ఈ విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉన్నారు తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే భాయ్ సాబ్, నమస్తే. పవన్ కళ్యాణ్ తెలంగాణ దిష్టి మాకు తగిలింది, కోనసీమకి తగిలింది అని అన్నారు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. మంత్రులతో సహా ఎమ్మెల్యేలు అందరూ ఏం చెప్తారు మరి మీరు? నేను అనలేదని చెప్తా. ఎందుకంటే విషయం అక్కడ వచ్చేసి జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మొన్న కోనసీమ ప్రాంతం రాజోల్ నియోజకవర్గంలో వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన మాట్లాడుతూ ఏం చెప్పిండంటే, కొంతమంది తెలంగాణ నాయకులు అనేక సార్లు పచ్చని వాతావరణం ఉంటుంది, పచ్చని తోట, మంచిగా పచ్చని చెట్లు ఉంటాయి, పచ్చని ఏదైతే కొబ్బరి తోట ఉంటుందో దాని గురించి ప్రస్తావిస్తూ ఎవరి దిష్టో తగిలింది, ఇట్లా ఇది మొత్తం కొబ్బరి చెట్ల మొండాలు అన్నీ తెగిపోతున్నాయని చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది రకరకాలుగా వికరించి రకరకాలుగా దాన్ని తిప్పి ఈ రకంగా దానిలో పెద్ద చర్చ చేసేసి, అది కొంతమంది నాయకులే, ఎక్కడ కూడా తెలంగాణ సంబంధించి ప్రజలు కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సమస్యల మీద వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను ఏమంటా అంటే, ఈ సోకాలు కొంతమంది నాయకులు ఏదైతే అనురూప్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే ఉండో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఇంకా కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళు ఫస్ట్ ఆ వీడియో ఒకసారి చూడాలి. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ నేను ఇక్కడ సినిమా ఆపేస్తా, సినిమా మీరు సంబంధించిన మంత్రివర్యులు, సినిమాటోగ్రఫీ మంత్రి, మీరు దాన్ని ప్రోత్సహించాలి. అంతేగాని మీరు వ్యక్తిగత ఎజెండా అనేది అది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఆ సినిమా మీద డిపెండ్ అయి ఉంటారు. కొంతమంది వర్కర్స్, ఆర్టిస్టులు కానీ, జూనియర్ ఆర్టిస్టులు, 24 క్రాఫ్ట్స్ అని ఉంది, వాళ్ళు రకరకాల వ్యక్తులు పనిచేస్తుంటారు. ముందే థియేటర్స్కి ఎవరు పోయే పరిస్థితి లేదు. నువ్వు ఈ రోజు టెక్నాలజీ ఎంతవరకు వెళ్ళిపోయిందో మీకు తెలుసు. టెక్నాలజీ అనేది చాలా మనం ఊహించాం. థియేటర్స్కి కూడా కొంతమంది వెళ్ళని పరిస్థితి. నిజంగా మీరు అట్లా చేస్తే ఈరోజు నెట్ఫ్లిక్స్ అని ఉంది, అమెజాన్ ఉంది, వాళ్ళకి అమ్ముకుంటారు. మీరు ఆలోచించి మాట్లాడాలి. అంటే ఒక సంస్థ నిర్మాణం జరగాలంటే ఎన్ని కష్టాలు పడాలో మీకు తెలుసు. మీరు పాత కాలంలో 20-30 ఏళ్ల కింద చేసిన రాజకీయాలు ఇప్పుడు చేస్తా అంటే ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు కొన్ని ఛానల్స్ దాటి యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసినాయి. ఎందుకు? మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఈరోజు స్వతంత్రంగా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నిజాన్ని ప్రజలకు తీసుకెళ్తారు. మీరు ఇంతకుముందు ఏమైపోయిందంటే, కొన్ని ఛానల్స్ ఉండే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా మీరు డబ్బు పెట్టి దాన్ని ప్రజలకు రుద్దుతుండే. ఇప్పుడు ఆ రుద్దే పరిస్థితి లేదు. అట్లనే సినిమా మీరు ఆపుతా అనే మాటని మీరు ఇమ్మీడియట్గా దాన్ని విరమించుకోవాలి. ఎందుకంటున్నా అంటే, నేను సినిమా అనేది చాలా మంది, కొన్ని కోట్ల మంది దాని మీద డిపెండ్ అయి ఉంటారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ అది. దాని ద్వారా ఆ వచ్చిన డబ్బే ఈరోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక మందికి ఏదో రకంగా సాయం అనేది చేస్తుంది. ఆయన 100 కోట్లు సాయం చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టే కరోనా టైంలో కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు అప్పుడు మనకు కేసీఆర్ గారు ఉండే, వాళ్ళకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న ఏది తుఫాన్ వచ్చి మనకు కొంచెం ఇబ్బందులు వచ్చేసి ఏది ఎల్బీ నగర్, రామంతపూర్లో కూడా బాగా ఫ్లడ్స్ వచ్చి నిండిపోయినాయి. అప్పుడు కూడా 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అది సొంత డబ్బులు. అటువంటి అంశాలు మొన్న 50 లక్షలు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అంటే తుఫాన్ వచ్చిన సమయంలో కూడా ఆయన అయినంత వరకు టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా పవన్ కళ్యాణ్ పొగడడం జరిగింది కదా, రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నారని చెప్పి. అది తప్పు లేదు, మంచి పని చేస్తుండు, మంచి. ఎందుకంటే ఆయన కష్టపడి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు చెప్పండి, కాంగ్రెస్ ఎవరైనా ఊహించిర్రా వస్తుందని? కాంగ్రెస్ ఎవరైనా ఊహించిర్రా తెలంగాణలో?
జరిగిందంటే అది ఓ రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన అనుకోండి, ఏదో కష్టపడి ఆ స్థాయికి వచ్చింది. ప్రజలు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చారు. టిఆర్ఎస్ కొన్ని పొరపాట్లు చేసిండొచ్చు, వాళ్ళని పక్కకు పెట్టిరు, వీళ్ళకి అవకాశం ఇచ్చారు. వీళ్ళు దాంట్లో ఉన్న పోలియో నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రేవంత్ ఈయన ఎవరు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, అదే విధంగా ఈ జడ్చర్ల ఎమ్మెల్యే ఎవరైతే అనిరుద్ రెడ్డి గాని, వీళ్ళంతా మాట్లాడే విధానం ఎట్లుందంటే ఏదో జరిగిపోయింది, ఏదో మాట్లాడిండు. ఆయన మాట్లాడింది నిన్న ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, మీకు కూడా పెట్టిన నేను ప్రెస్ నోట్. ఆయన ఏమన్నాడు, ఆ మాటల్ని వ్యక్తీకరించిర్రు, ఈ రకంగా వ్యక్తీకరించిర్రు, ఈ రకంగా నేను చెప్పలేదు అని ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది మంచి పద్ధతి కాదు. రెండు రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో స్నేహబంధంతో ఉన్నారు, అన్నదమ్ములుగా విడిపోయినా మీ డెవలప్మెంట్ మీ మా డెవలప్మెంట్, అటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. అయిపోయింది. దాన్ని ఈ రోజు మళ్ళా జడ్చర్ల ఎమ్మెల్యే ఈ రోజు పొద్దున, ఆయనకు వేరే పని లేదు, నిజంగా నీకు తెలంగాణ ప్రజల మీద మంచి అభిప్రాయం ఉంటే నేనేమంటా అంటే మీ ద్వారా, నేను ఇప్పటిదాకా మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడుతున్నా, మీ లోకల్ టీవీ ఛానల్ ఏదైతే ఉందో నేను మీ ద్వారా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు మహిళలకు ఉచిత స్కూటీస్ ఇస్తా అన్నారు, ఇవ్వండి. ఆ కాన్స్టిట్యున్సీలో మీరు మహిళలంతా అడగండి, ఆయన అనిరుద్ రెడ్డిని అడగండి, అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా అడగండి, ఆ నియోజకవర్గం ప్రజలు. నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది, ఏమని ఇచ్చింది, స్కూటీస్ ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు, 2,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తా అన్నారు, మహిళల అకౌంట్లో 15,000 రైతులకు ఇస్తా అన్నారు, 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు, అనేక హామీలు ఇచ్చారు. మీరు తులం బంగారం 20 నెలలు అయింది, ఎంతమంది మహిళలకు ఇచ్చిర్రో మీరు ఈ లెక్క చెప్పాలి. నేను ఇది డైరెక్ట్ ఏదైతే మన అనిరుద్ రెడ్డిని కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడుగుతున్నా, నేను అవన్నీ పక్కకు పెడదాం, దీని మీద మీరు సమాధానం చెప్పండి. ఆ తర్వాత నేను జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తా, వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు ఈ జిల్లాలలో, ఈ కాన్స్టిట్యున్సీలలో అని చెప్పగలుగుతా నేను. మీరు అవి పక్కన పెట్టి కోనసీమ జిల్లాలలో ఆయన మాట్లాడింది ఒక అంశం అయితే, దాన్ని తిప్పి ఇంకో రకంగా ఇక్కడ జరుగుతున్న చర్చ గత 4-5 రోజుల నుంచి హిల్ టాప్ ఒకటి ఏదైతే ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అవన్నిటిని వేరే రకంగా భూ విక్రయాలు చేయడానికి ఒక కమిటీ వేసి దాన్ని ఒక అంశం జరుగుతుంది చర్చ, దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ యొక్క అంశాన్ని ముందేసుకొని ప్రజల్ని మీరు దీని మీదనే సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేసుకుంటా మీరు అస్సలైన విషయాలను పక్కదో పట్టి చేయాలంటే అది ప్రజలకు అర్థమైపోతుంది. ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రజలు మంచిగా మీరు అభివృద్ధిలో ముందుండాలి, కానీ ఈ రకంగా మాట్లాడడం అనేది మేము సహించాం. ఎందుకంటే మీరు సినిమా ఆపుతారు, అవన్నీ ఉట్టి మాటలు, అవి కాని పని అని నేను ద్వారా తెలియజేస్తాను. ఓకే, అంటే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన స్పందించి పార్టీ తరఫున నోట్ అయితే రిలీజ్ చేశారు, కానీ పవన్ కళ్యాణ్ అయితే మీడియా ముందుకు రాలేదు. అంటే అందరిలో ఉన్న ఇప్పుడు డౌట్ ఒకటి ఏంటంటే, ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఒక ముఖ్యమంత్రి కాకుండా అందరు మంత్రులు, కొందరు మంత్రులు కూడా మిగతా అందరు మంత్రులు ఇష్యూ మీద మాట్లాడుతున్నారు. అంటే టీపీసీసీ అధ్యక్షుడితో సహా అందరు మాట్లాడుతున్నారు. మరి మీ పార్టీ తరఫున పెద్దవాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ అయినా కానీ మిగతా పార్టీ నుంచి ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడట్లేదు, కారణం ఇష్యూ ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. దీన్ని ఇప్పుడు ఇక్కడ కొంత కాంగ్రెస్ నాయకులు మాట్లాడినట్టు మేము మాట్లాడేది, ఎందుకంటే ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయం. ఆ అంశాన్ని ఎంత జాగ్రత్తగా మనం మాట్లాడితే అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రజల్ని మనం రెచ్చగొట్టి మళ్ళా దాని ద్వారా వచ్చేది ఏముండదు. ప్రజల్ని రెచ్చగొట్టి రోడ్ మీద తెచ్చి మళ్ళీ బంధులు ఇవన్నీ రకరకాల అంశాలు ఫేస్ చేయవలసి వస్తుంది. దీన్ని అయినంత వరకు తుంచే ప్రయత్నమే చేయాలి, కానీ దీన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేయొద్దని నేను మరొకసారి కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు కాబట్టి మీరు కూడా బాధ్యత వహించాలి. నిజంగా అక్కడ జరిగిన అంశం వేరు, దాన్ని మీరు ఈ రకంగా తీసుకెళ్తారు, కానీ తప్పది. నేను ఎందుకంటున్నా అంటే, మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజల్ని మంచి తోవలో తీసుకుపోయే ప్రయత్నం చేయాలి, కానీ అనిరుద్ రెడ్డి అయితే దీని మీద ఎందుకు పడ్డాడో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డికి స్వయాన మిత్రుడు, అక్కడ నుండి ఆ డైరెక్షన్ లో జరుగుతుందని నాకు అనుమానాలు. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన పార్టీ కూడా కూటమిలో భాగంగా ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, అలాగంటే బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్కి బీజేపీకి పడదనే విషయం అందరికీ తెలుసు, నేషనల్ వైడ్గా స్టేట్ వైడ్గా. అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారని మీరు భావిస్తున్నారు? 100%. ఎందుకంటే మేము ఎన్డీఏలో బాగా సములుగా ఉన్నాము. అటు టీడీపీ, జనసేన, బీజేపీ. ఆల్రెడీ మేము ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నాం,
ప్రజలకు కూడా మంచి పనులు చేస్తున్నాం. అదే విధంగా ఎన్డీఏలో కూడా మేము భాగస్వామ్యం. ఎన్డీఏ అక్కడ కేంద్రంలో మా వంతు సహకారం, మాకు 2 ఎంపీలు ఉన్నాయి, మిగతా టీడీపీకి ఎంపీలు ఉన్నాయి. ఆ సపోర్ట్ తోటి ఇవాళ భారతదేశం ఎంత అభివృద్ధి చెందుతుందో మనకు తెలిసిన విషయం. పవన్ కళ్యాణ్ కూడా మిగతా రాష్ట్రంలో ప్రచారాలకు వెళ్తాడు కదా, వెళ్ళాడు, మహారాష్ట్రకి వెళ్ళాడు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ గా. అదే విధంగా మొన్న మేము జూబిల్స్ లో కూడా భారతీయ జనతా పార్టీకి 4 రోజుల సమయం ఉండే మేము సపోర్ట్ చేసినాం. అందుకేనా మరి కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని వాళ్ళు ఇప్పటి నుంచే మమ్మల్ని ఏదో చూపించి మేము తప్పు అని చెప్పాలని వాళ్ళ ప్రయత్నం. అంటే జనసేన పార్టీ అధ్యక్షులు వారు ఇట్లా అన్నారు, ఇక్కడ ఓట్లు ఎట్లా అడుగుతారని చెప్పడానికి ఇది ముందే స్ట్రాటజీగా చేస్తారని మాకు అనుమానం ఉంది. ఎందుకంటే ఆయన అన్న వారం తర్వాత వీళ్ళు స్పందించడం స్టార్ట్ పెట్టారు. ఆయన అన్నది ఏంది, పచ్చని కోనసీమ జిల్లాలో పచ్చగా ఉంటాయి, ఎవరు దిష్టి తగిలిందో అన్నాడు. దాన్ని తీసుకొచ్చి ఈ రకంగా దాన్ని రకరకాలుగా మలిచి మీరు మాట్లాడడం అనేది భాయం కాదు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే సమాజంలో మనం బాధ్యత గల వ్యక్తులం, ఒక బాధ్యత గల పదవిలో ఉండి కూడా ఈ రకంగా మాట్లాడితే సమాజానికి అన్ని తెలుసు, ప్రజలకు అన్ని తెలుసు. ప్రజలు ఇబ్బందుల గురించి మనం మాట్లాడితే బాగుంటది, వాళ్ళకి ఏం కావాలని మనం పనులు చేస్తే బాగుంటది. కానీ ఈ యొక్క అంశాలను తీసుకొని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మాత్రం బాగుంటదని మీ ద్వారా తెలియజేస్తున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ ఒక సినిమాకి సంబంధించి పాట రిలీజ్ కాబోతుంది. అలాగే అంటే హరిశంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమా కూడా త్వరలో రిలీజ్ కుంది, అంటే మార్చిలో అలా రిలీజ్ ఉందని చెప్తున్నారు. మరి ఆ సినిమాని అడ్డుకుంటే పరిస్థితి ఏంటి? మీకు ఒకటి చెప్తా బాయ్ సాబ్, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల గురించి ఎన్నో మంచి పనులు చేశారు. ఆయనకున్న క్యాడర్ కూడా అంతా నిరుపేదలే, ఇబ్బందులు పడ్డ వాళ్ళు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చెప్తా నేను, అనేక సమస్యలని దాటుకుంటూ జనసేన జెండా పట్టిన వాళ్ళే. అంటే వాళ్ళకు ఒక పవన్ కళ్యాణ్ గారే కనిపిస్తారు కానీ ఇంకేం కనిపించదు. మీరు అటువంటి వ్యక్తిని అడ్డుకుంటా అంటే తర్వాత జరిగే పరిణామాలు మీరే బాధ్యత వహించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే రకంగా చేసిర్రు. తర్వాత ఏం జరిగిందో మీకు తెలిసిన విషయం నేను చెప్పా. ఎందుకంటే ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఒక మీటింగ్కి వెళ్తే కొన్ని లక్షల మంది వస్తారు. మిగతా పార్టీలు డబ్బులు ఇచ్చి బిర్యానీలు పెట్టి వాళ్ళకు అన్ని రకాలుగా చూసి తెస్తారు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ. నేను ఏమంటా అంటే కొంతమంది, నేను ఏమంటున్నా అంటే ఆయన అంటే ఇష్టపడి ఒక మేము మీటింగ్ పెడితే కొన్ని వేల మంది ఆ మీటింగ్ అటెండ్ అవుతారు. అంటే ఆయన అంటే అంత ఇష్టపడతారు. దాన్ని మీరు ఈ రకంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే నిజం అనేది ఎప్పటికైనా నిజమే ఉంటుంది. మీరు దాన్ని ఏ రకంగా తిప్పినా కానీ ప్రజలు గమనిస్తూ ఉంటారు, మనం చేసే పనులన్నీ చూస్తుంటారు. నేను మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తా. మనము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్ని పొలిటికల్ పార్టీస్ కానీ ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ క్యాబినెట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. మీకు శ్రీకాకుళం జిల్లాలో ఒక చోట 130 ఓట్లేమో ఉంటాయి, కొన్ని ఇళ్ళు ఉంటాయి, అలాగే ఇప్పటిదాకా రోడ్ లేదు. ఇప్పుడు కూడా జనసేన అధినేత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు రోడ్ వేయించారు. ఆ అంశం గురించి మాట్లాడాను మీరు, ఆ అంశం మీద చర్చ చేద్దాం. అదే విధంగా లైట్ కరెంట్ లేదు వాళ్ళకి, ఈ రోజు సోలార్ ప్యానెల్ ద్వారా వాళ్ళకి కరెంట్ ఇప్పేయడం. శ్రీకాకుళంలో ఒక మారుమూల గ్రామం, ఎందుకంటే అక్కడ 130 ఓట్లే ఉన్నాయి. అంటే వీళ్ళు ఓటింగ్ పరంగా చూస్తారు కానీ ప్రజలకు వాళ్ళు కూడా మనుషులే కదా. అటువంటి అంశాలను ఆయన ముందుకు తీసుకెళ్లి ఎన్నో చేస్తుండ్రు. ఆయన ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు దగ్గరుండి అటువంటి దాని గురించి చర్చ చేయాలి. ఈ రోజు ఏ పార్టీ కూడా కార్యకర్తల గురించి ఆలోచించదు. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఇన్సూరెన్స్ అని ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో యాక్సిడెంట్స్ అయిన వ్యక్తులకి యాక్సిడెంట్ కాదు జరిగిపోయింది అనుకోండి, వాళ్ళకి భరోసాగా ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇంటికి వెళ్ళేలాగా ప్రయత్నం చేస్తున్న వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అట్లా మేము 47 కోట్ల రూపాయలు ఈరోజు కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది 2 తెలుగు రాష్ట్రాలలో. అటువంటి అంశాల మీద ఆయన పార్టీ కార్యకర్తల గురించి ఆలోచిస్తుండు, ఇటు ప్రజల గురించి ఆలోచిస్తుండు, అటు నిరుపేదల గురించి ఆలోచిస్తుండు, అటు కరెంట్ లేని వాళ్ళ గురించి కరెంట్ ఏ రకంగా ఇప్పించాలని ఆలోచిస్తుండు. అదేవిధంగా మారుమూల గ్రామానికి రోడ్డు వేసేలాగా ప్రయత్నం చేస్తుండే. ఎందుకంటే అక్కడ ఏదన్నా ప్రెగ్నెంట్ లేడీ ఒక హాస్పిటల్ వెళ్ళాలంటే డోలీ కట్టుకొని వెళ్తారు. అటువంటి అంశాలు మనం ఎన్నోసార్లు ప్రసారం అయింది టీవీ ఛానల్లో చూసినాం మనం. అటువంటి అంశాల మీద ఆయన అదేవిధంగా ఉదాహరణ కిడ్నీ సమస్యల గురించి అక్కడ ఒక హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఈయన చేసే కార్యక్రమాలు ఎప్పుడు కూడా నిరుపేదలకు అండగా ఉంటాయి. కాబట్టి కొంతమందికి ఇష్టం ఉండదు. అంటే కొత్త పొలిటికల్ ప్రాసెస్ వేరేడు ఎవడన్నా వచ్చిందంటే అయిపోయాయి, అది ఎట్లకెళ్ళి బయటికి పంపించేసాలి, మేమే ఉండాలి. ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు చూడండి,
వీళ్ళే ఎమ్మెల్యేలు ఉండాలి, వీళ్ళే ముఖ్యమంత్రులు కావాలి, వీళ్ళే మంత్రులు కావాలి, వీళ్ళే అన్నీ ఉండాలి, వీళ్ళకి అన్నీ ఉండాలి, కానీ వేరేవాళ్ళు మాత్రం ఏం రావద్దు, వేరేవాడు రావద్దు, పార్టీ పెట్టొద్దు, కొత్త వ్యక్తులకి రాజకీయ అవకాశాలు ఇవ్వద్దు అనేది ఎక్కడున్నాం మనం ఎందుకంటే సమాజంలో అందరికి హక్కులు ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం కొంతమందికి హక్కులు ఉన్నట్టు, వాళ్ళకి హక్కులు ఉన్నట్టు మిగతాలకు ఉండొద్దు అనేది అటువంటిది కరెక్ట్ కాదని నేను మీ ద్వారా తెలియదు. అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే చెప్తుంది ఏంటంటే, సొంతంగా నిలబడి ఎమ్మెల్యే కాలేని వాడు, పొత్తు పెట్టుకొని ఎమ్మెల్యే అయిన వాడు ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి మా తెలంగాణ గురించి అని ఈ విషయం మీద ఎక్కువ స్పందిస్తున్నారు. ఆయనకు రాజకీయ అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా చెప్పాలంటే మొన్న మీరు ఎవరితో పొత్తు పెట్టుకొని జూబిల్స్ కాన్స్టిట్యున్సీ గెలిచారు, ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకోరు, మీరు జాతీయ స్థాయిలో ఎన్ని పార్టీలతో పొత్తు ఉంది, ఇండియా అనేది మీకు ఎన్ని పార్టీలు ఉన్నాయి, అందులో ఎన్డీఏ ఒక కూటమి, ఇండియా ఒక కూటమి, ఆ కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎందుకు మళ్ళీ మీకేమైంది, మీరు జాతీయ నాయకులు కదా, అసలు జాతీయ నాయకులు ఇటువంటి మాటలు మాట్లాడవచ్చా, ఒక ప్రాంతం గురించి మీరు మాట్లాడే హక్కు ఉందా, జాతీయ పార్టీలో ఉన్నారా మీరు, లేదు ప్రాంతీయ పార్టీలో ఉన్నారా, ఒక జాతీయ నాయకుడు పార్టీలో పనిచేసుకుంటా మీరు ఈరోజు మీ ఇండియా కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయి మీరు చెప్పండి, అనిరుద్ రెడ్డి గారు మీరైనా చెప్పండి, నేనైనా చెప్తా. అదేవిధంగా ఇండియా కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఇవాళ పరిస్థితులను బట్టి పొత్తులు పెట్టుకోవడం జరుగుతుంది, అది కాంగ్రెస్ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, టీడీపీ అయినా. ఇక్కడ మీరు పెట్టుకోలేదా, గతంలో మీరు పెట్టుకోలేదా, ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు పెట్టుకోలేదా, కోదండరామ్ రెడ్డి గారితో ఆయన కూడా ఒక పార్టీ ఉంది కదా కోదండరామ్ గారిది, ఆయనతో పాటు ఏంది జన జాగృతి పార్టీ, కోదండరామ్ గారిది కూడా ఒక పార్టీ ఉంది, ఆయన పొత్తులో లేడా మీతో పాటు, ఇప్పుడు ఆయనతో పాటు మీరు పొత్తులో ఉండి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, మీరు ఏమన్నా తెలిసి మాట్లాడుతుర్రా, తెలియక మాట్లాడుతుర్రా, మీరు ఆలోచించాలి, మీరు పొత్తు పెట్టుకునే కదా ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకంటే మీరు ఒక మాట అంటే 100 మాటలు మేము మాట్లాడతాం, మాకు కూడా తెలుసు, మేము 32 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నాం మేము, కాకపోతే మాకు అవకాశం రావచ్చు రాబోయే రోజుల్లో, అంతేగాని మీరు ఈ రకంగా మాట్లాడుకుంటా మీకు నచ్చింది మాట్లాడితే పొత్తు పెట్టుకో అని నీకెందుకురా నాయన, మా కష్టం మేము చేస్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం, నీకెందుకు, గెలుస్తాము ఓడతాము, ప్రజల నిర్ణయం అది, నువ్వెవరు నేనెవరు, నీకెన్ని హక్కులు ఉన్నాయి నాకు అన్ని హక్కులు ఉన్నాయి, అంతేగాని నువ్వు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఎందుకు, మీ జగన్మోహన్ రెడ్డి ఉండాలి జీవితాంతం, వాళ్ళే ఉండాలి, వాళ్ళే సంపాదించాలి, సిమెంట్ ఫ్యాక్టరీలు వాళ్ళే, ఇసుక దందా వాళ్ళదే, లిక్కర్ కంపెనీలు వాళ్ళే, పేపర్లు వాళ్ళే, న్యూస్ ఛానల్ వాళ్ళే, హాస్టల్స్ వాళ్ళే, హాస్పిటల్స్ వాళ్ళే, మిగతాడు ఏం చేయాలి, మీ వెనక జెండా పట్టుకొని జిందాబాద్ కొట్టాలి, సిగ్గుండాలి మాట్లాడి అనిరుద్ రెడ్డి నేను చెప్తున్నాను మీ ద్వారా, ఎందుకంటే ఏదైనా మాట్లాడితే పాయింట్ కరెక్ట్ ఉండాలి, ప్రతిదీ టిగర్ చేసి మాట్లాడతారు. నీ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పి, నీ కాన్స్టిట్యున్సీలో మహిళలకు 2500 నీ కాన్స్టిట్యున్సీలో తులం బంగారం ఇప్పి, ఆ పని చేయను, స్కూటీస్ ఇయ్యి, 15,000 రైతులకి ఇయ్యి, 10 లక్షల ఇన్సూరెన్స్ చేయించి, అక్కడ ఎంతో మంది కష్టపడతారు, 2-3 లక్షల మందికి సాయం చేయను, అది పక్కకు పెట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కోనసీమ జిల్లాల గురించి ఆయన మాట్లాడింది ఏంది, ఒకానొక సందర్భంలో కొంతమంది నాయకులు పచ్చగా ఉంటదని చెప్పిండు, దాన్ని ఈ రకంగా తిప్పి మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. ఈ విషయం అంటే ఈ కాంట్రవర్సీ ఇక్కడితోటే ఆగిపోతుంది అనుకుంటున్నారు, ఇంకా రానున్న రోజుల్లో మరి ఇంకా మిగతా నాయకులు ఇంకా ఎవరైనా మరి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే మీ తదుపరి కార్యాచరణ ఏంటి, ఎలా స్పందిస్తారు? మేము కూడా ఇదే రకంగా స్పందిస్తాము, ఎందుకంటే ఎవరి జాగిరి కాదు తెలంగాణ అందరిది, నేను కూడా తెలంగాణ బిడ్డని, నీకెంత రైట్ ఉందో నాకంత రైట్ ఉంది, నా ఇష్టాన్ని నువ్వెవరు కాదని నీకు, నీ ఇష్టాన్ని నేనెవరు కాదని నీకు ఎంత రైట్ ఉందో నాకు అంతే ఉంది. స్వతంత్ర భారతదేశంలో ఎవరికైనా రైట్స్ ఉన్నాయి, స్వాతంత్రం తెచ్చుకొని మనం పోరాటం చేసి నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది, నువ్వు వాళ్ళు ఉండొద్దు వీళ్ళు ఎవర్రా నాయన మీరు చెప్పనీకి, భారతదేశంలో ఎవరైనా ఎక్కడన్నా ఉండొచ్చు, తెలుసుకో, లేకపోతే రాజ్యాంగం చదువు ఒకసారి, ఎవరు ఎక్కడన్నా ఉండొచ్చు, ఆర్టికల్ 360 ఎత్తేసిన తర్వాత అక్కడ కూడా పోయి పోటీ చేయొచ్చు, మనం ఇంతకుముందు పోటీ చేసే అవకాశం లేకుండే జమ్మూ కాశ్మీర్లో, ఇప్పుడు పోయి పోటీ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ఇవన్నీ తెలుసుకోండి మీరు, ఇంకా మీరు పాత కాలం రాజకీయాలు చేసే పరిస్థితి లేదు, ఇప్పుడు కొత్త తరం యువత వచ్చింది, ఎందుకంటే కొత్త ఆలోచనలు ఉన్నాయి, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మనం, ఇంకా మీరు 30-40 ఏళ్ళ కింద బెదిరించి రాజకీయాలు, ఇప్పుడు నాకు ఏంది నిన్న ఒక బీసీని బెదిరించారంట అక్కడ నల్గొండలో, అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, సర్పంచ్ పోటీ చేస్తే, అటువంటి అంశాల గురించి అది డైవర్ట్ చేయడానికి మళ్ళీ మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వాడతారు, అంటే మీరు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఒక టాపిక్ ముంగటేసుకొని మాట్లాడితే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే
నేను మరొకసారి చెప్తున్నా, నేను దీన్ని ఇక్కడికే పులి స్టాప్ చేద్దాం. నారాయణ గారు మాట్లాడతాం, ఆయన ఏమన్నాడు, తెలంగాణ వస్తే నేను నా ముక్క నాలుక కోసుకుంటా అని చెప్పిండు ఆయన. ఆయన కూడా మాట్లాడితే ఇంకేముంది ఆయన, అసలు మీ పార్టీ ఎక్కడ చెప్పు, ఏ దేశంలో పుట్టింది మీ పార్టీ, సిపిఐ సిపిఎం, ఇవన్నీ మాట్లాడవలసి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ జనసేన, అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఇలాగే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేస్తే మేము కూడా వాళ్ళు ఏ విధంగా అయితే విమర్శించారో దానికి కూడా మేము బదిలిస్తామని అంటున్నారు తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.